తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా? ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. డౌన్లోడ్ నౌ. వెల్కమ్ టు ఐబీటీవీ. తూర్పుగోదావరి జిల్లా న్యాయవాదుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు పెరుగుతుండటంతో ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కోర్టు ప్రాంగణంలో ఆందోళన ప్రారంభించిన న్యాయవాదులు ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం అందజేశారు. పోరాట కమిటీ ప్రతినిధి విఎస్బి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 50,000 న్యాయవాదుల వృత్తిని కొనసాగిస్తున్నారని, వారిపై పోలీసులు నేరస్తులు దాడులకు పాల్పడడం ఆందోళనకరమని అన్నారు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరమని, అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ప్రభుత్వం చట్టం వేయాలని కోరారు. న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని వెంటనే, న్యాయవాదులు వెల్ఫేర్ 5 లక్షలు వెంటనే రద్దు చేయాలి. 41 వెంటనే న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని న్యాయవాదులు అసోసియేషన్ గా ఏర్పాటు చేసుకుని ఈ రోజున ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు అనేక సమస్యలు, అటు కక్షిదారుల నుంచి ఎవరైతే అదర్ సైడ్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి కూడా అనేక సాధక బాధకాలు ఎదుర్కొని ఈ వృత్తిని కొనసాగించడం జరుగుతుంది. చాలా మంది మీద, న్యాయవాదుల మీద దాడులు అనాది కాలం నుంచి జరుగుతూ వస్తున్నాయి. దీనికి మేము ఎప్పటి నుంచో అడుగుతూ వస్తాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మాకు డాక్టర్స్ లాగా ఒక వృత్తిని చేపట్టి నిర్వహిస్తున్నాము, మాకు కూడా ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయమని. కానీ గవర్నమెంట్లు మారుతూ ఉన్నాయి, గోదావరి వచ్చి పారుతూ వెళ్తూ ఉన్నది. అన్నా చందాన్ని అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని చెప్తూనే వస్తున్నారు. ఇటీవల కాలంలో పోయిన శీతాకాల సమావేశాల్లో కూడా మేము న్యాయ లోపు ఉన్నది 41A నోటీసులు సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. దానివల్ల చాలా మంది న్యాయవాదులు వారి వృత్తికి ఆటంకాలు జరుగుతున్నాయి. చాలా మంది ఏ రోజు రూపాయి లేక కొట్టుమిట్టాడే పరిస్థితి ఉన్నది. మాకున్న వెల్ఫేర్ని 6 లక్షల నుంచి మిగతా పక్కన ఉన్న తెలుగు రాష్ట్రాలైన ఏపీ తెలంగాణలో కూడా 20 లక్షలకి ఇస్తున్నారు వెల్ఫేర్. అలాంటిది మాకు మ్యాచింగ్ గ్రాంట్ వెల్ఫేర్ ను కలిపి గవర్నమెంట్ వారు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ వెల్ఫేర్, స్టేట్ పవర్ కౌన్సిల్ వెల్ఫేర్ ని 25 లక్షలకు గ్రాంచమని. అలాగే మాకు మొన్న జగన్ గారి గవర్నమెంట్ లో ఉచిత బీమా అన్నారు. దానికి 1500 మేము కట్టడం, 1500 గవర్నమెంట్ వారు కట్టడం. అది లేకుండా మొత్తం న్యాయవాదులకి, కుటుంబ సభ్యులకి అంటే భార్య పిల్లలకి, తల్లిదండ్రులకి వీళ్ళందరికీ వర్తించే విధంగా 50 లక్షల రూపాయలతోటి ఉచిత ఆరోగ్య బీమాని ఉచితంగా వర్తింపజేయాలని. జూనియర్ న్యాయవాదులకి పాత ప్రభుత్వం 5,000 చొప్పున నెల ఇచ్చింది. దాన్ని ఆ లానేస్తాన్ని ఇప్పుడు కూడా జూనియర్ న్యాయవాదులకి స్టైపెండ్కి వాళ్ళ లైబ్రరీ వినియోగం నిమిత్తం 10,000